మీరు చెప్పండి బ్రదర్, మీరు ఏం చేస్తున్నారు, మీ పేరేంటి, మీ ఇంట్రడక్షన్? అల్లూరి విజయ్, పీడిఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎంఏ ఫిలాసఫీ, స్టూడెంట్ ఆర్ట్స్ కాలేజ్. ప్రస్తుతం యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? నిరసనలు ఎందుకు స్టార్ట్ అవుతుంది? మళ్ళీ ఇంతవరకు కామ్గా ఉన్న నిరసనలు ఏం లేకుండా ఉన్నటువంటి యూనివర్సిటీ ఇప్పుడు నిరసనలు వేతన లేస్తా ఉన్నాయి. ఎందుకు ఆ పరిస్థితులు నెలకొన్నాయి? గత నెలలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు. ఆ సర్క్యులర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీలో నినాదాలు ఉండొద్దు, ధిక్కార స్వరాలు ఉండొద్దు, ప్రశ్న ఉండొద్దు. ప్రశ్నించడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు కావాలి, ఆ నిధులు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతాం, మీరు అడగొద్దు అంటున్నారు. వాళ్ళు అడగలేరు. వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ గారు ఉస్మానియా యూనివర్సిటీ, ఎందుకంటే వాళ్ళు పైరవీల ద్వారా వచ్చారు, రికమెండేషన్లు చేసుకొని వచ్చారు. వాళ్ళు ఏం అడుగుతారు? వాళ్ళు అడగరు కదా. కాబట్టి విద్యార్థులుగా ఉస్మానియా యూనివర్సిటీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తు, యూనివర్సిటీలకు సరిపడా నిధులు ఉంటే, ఒక 1000 కోట్లు నిధులు ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కు, పరిశోధనలకు హాస్టల్స్ ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు 1970లో కట్టిన హాస్టల్స్ ఉన్నాయి, కూలిపోతూ ఉన్నాయి. మొన్న నవీన్ అనేటువంటి టెక్నాలజీలో ఒక అబ్బాయి పెచ్చులుడిపోయి కింద పడ్డది, చనిపోతే. కాబట్టి అట్లాంటి ప్రమాదాలు జరగద్దు అని చెప్పేసి విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి సరిపడా హాస్టళ్ల నిర్మాణం చేపట్టమన్నారు. కరోనా తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో 70% అమ్మాయిలు చేయలేరు. వాళ్ళకి సరిపడా హాస్టల్ వసతి కల్పించాలి కదా, పడుకోవడానికి ఒక అకామిడేషన్ ఏర్పాటు చేయాలి కదా, ఒక నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయాలి కదా. ఆ భోజనం ఏర్పాటు చేయమని అడుగుతున్నాం. విద్యార్థులు రోడ్ల మీదకి వస్తున్నారు, వాటర్ లేవని, ఫుడ్ బాగాలేదని రోడ్ల మీదకి వస్తున్నారు. ఇదన్నీ ఉండొద్దు. ఒక బడ్జెట్ ఉంటే, దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయింపులు ఉంటే, ఒక నాణ్యమైనటువంటి భోజనం ఉంటది. విద్యార్థులు మధ్య కాలంలో భోజనంలో బ్లేడ్ కూడా వచ్చింది. అదే విద్యార్థులు ఒక నాణ్యమైనటువంటి భోజనము, చదువుకునే అట్మాస్ఫియర్ ఇస్తే ప్రశాంతంగా చదువుకుంటారు, పరిశోధనలు చేస్తారు, యూనివర్సిటీకి పేరు తీసుకొస్తారు. అవి చేయకుండా పురుగులు అన్నము, వాటర్ రాకపోవడము, ఎక్కడ అవన్నీ ఫెసిలిటీస్ లేకపోతే ఎట్లా చదువుకుంటారు విద్యార్థులు? చాలా కష్టపడి ఎంట్రన్స్లు రాసి ఒక మంచి ఉత్తీర్ణతతో వచ్చినారు కదా. మరి మెరిట్ విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ అనగారిన విద్యార్థులు చదువుకునేటువంటి యూనివర్సిటీల పట్ల ఎందుకు ఇంత వివక్ష? పాలకులకు విద్యారంగానికి బడ్జెట్ ఎందుకు కేటాయిస్తలేరు? మరి ఇవన్నీ అడుగుతాం కదా. పీజీ స్థాయిలో తెలంగాణ ఉద్యమానికి మేము అండగా నిలబడ్డాం కదా. ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతుంటే మా అన్యాయాన్ని కూడా మేము అడుగుతాం కదా, ప్రశ్నిస్తాం కదా. ఇదే దానికోసమే మేము ప్రశ్నిస్తున్నాం. దానికి వ్యతిరేకంగా విద్యార్థులను నియంత్రించాలి, ప్రభుత్వం మెప్పు పొందాలి. ఒకవైపు ఎస్సీ భూముల గురించి అక్కడ మొత్తం లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తారు. దానికి నిరసనగా మేము అడుగుతాం కదా. అది అన్యాయం అని చెప్పేసి ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కడైనా కానీ అన్యాయం జరిగితే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళకి అండగా నిలబడతారు, అడుగుతారు, ఇది అన్యాయం అని అడుగుతారు కదా. ఈ అడుగొద్దని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని కంట్రోల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయించింది. ఉస్మానియా యూనివర్సిటీకి ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, 57 రూమ్లో కూర్చొని మాట్లాడాడు. ఏమని? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులారా, మీ పోరాట పటిమ తగ్గిందా? మీరు భయపడుతున్నారా? ఎందుకు మీలో చైతన్యం? ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ప్రజలకు చైతన్యాన్ని నూరిపోయాలి కదా. మీరు ఎందుకు స్తబ్దతకు లోనయ్యారు, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అన్నారు కదా. మరి అప్పుడు మీరు ప్రశ్నించమని అడిగినప్పుడు అదే ప్రశ్న మేము ఇప్పుడు కూడా అడుగుతున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మండలానికి ఒక మంచి స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జూనియర్ కాలేజ్, నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ అన్నారు, జిల్లాకు ఒక పీజీ కాలేజ్ అన్నారు. మరి ఏమైంది? ఇవన్నీ అమలు చేయాలి, నెరవేర్చాలి. విద్యార్థులకు ఫెలోషిప్లు ఇవ్వాలి, అదేవిధంగా పిహెచ్డి స్కాలర్లకు 15,000 ఇస్తామని చెప్పారు కదా. మరి అవన్నీ ఏమని? అవన్నీ అడుగుతాం కదా. అదే అడుగుతున్నాం. అది అడగొద్దని వాళ్ళు అంటున్నారు. దానికోసమే నియంత్రణ సర్కులరు. ఇంకోటి, ఇంకా కొత్తగా నిన్న ఒకటి పెట్టాము. ఇప్పుడు నేను ఫిలాసఫీ స్టూడెంట్ ఉన్నాయి. ఒక అంశం పైన ఇప్పుడు ఎక్కడో మహిళల పైన దాడులు జరుగుతాయి. నేను ఒక జస్టిస్ను, ఒక జడ్జిని సుప్రీంకోర్టు జడ్జినో, హైకోర్టు జడ్జినో, ఇంకో జడ్జినో తీసుకొచ్చి ఒక చర్చ పెడతాం. ఒక జై భీమ్ అనే ఒక మూవీ వచ్చింది. మూవీలో అక్కడ ఉన్నటువంటి సన్నివేశాలతో, అక్కడ ఉన్నటువంటి ఆ డైరెక్టర్, ఆ జడ్జిలతో అందరితో పిలిచి మాట్లాడతాం కదా. ఏం జరిగింది అనే చర్చ పెడతాం కదా. ఆ చర్చ పెట్టొద్దు, మేము ఎవరిని పెట్టాలనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తా అంటే ఎట్లా? అంటే ఇంతకుముందు ఉన్నట్టు మీరే యూనివర్సిటీ, ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు వాళ్ళదే వంత యూనివర్సిటీ అన్నట్టు, వాళ్ళే యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్టు ఒక రాజులాగా, ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ కాలం ఏమి ఉండదు. విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ, వైస్ ఛాన్సలర్ కానీ, ఎవరైనా కానీ కాలగర్భంలో కలిసిపోతారు. మేము మొన్న చెప్తున్నారు మా విద్యార్థులు, ఆల్రెడీ గత వైస్ ఛాన్సలర్ పైన చెప్పులతో దాడి చేశారు. అతను కుమార్ అనేట ఆయన ప్రొఫెసర్గా ఉన్నప్పుడు చెప్పులతో కొట్టారు. చెప్పులతో దెబ్బలు తినే పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? అసలు నువ్వేం చేసావైతే నీకు అందుకు వచ్చింది? రికమెండేషన్లు చేసుకొని వైస్ ఛాన్సలర్ అయ్యే పరిస్థితి ఏంది? రికమెండేషన్తో వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్లు ఈ రకంగానే వ్యవహరిస్తారు. మేము ఏమంటున్నామంటే, విద్యార్థి వ్యతిరేక విధానాలు మానుకోవాలి.
విద్యార్థులకు అనుకూలంగా విద్యార్థులను డెవలప్ చేయు, విద్యార్థులకు ఫెలోషిప్లు ఇవ్వు, విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాల విద్యా లెవెల్లో తీసుకుపో. నీకు నీకు అప్రిషియేట్ చేస్తారు. యూనివర్సిటీకి విద్యార్థులు బాగుపడితే యూనివర్సిటీకి పేరు వస్తుంది. అట్లాంటివి చేయకుండా ఇప్పుడు బయట సమాజం ఏమనుకుంటుంది, విద్యార్థుల గొంతు నొక్కుతున్నారు ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అనేది వస్తుంది కదా, ఇది మీకు మంచిదా కాదు కదా. ఇవన్నీ కూడా వెంటనే సర్కులను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా గత నెల రోజులుగా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. మొత్తం కూడా వెనక్కి తీసుకునేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం.